రాయలసీమ స్పెషల్. రాయలసీమ మన సబ్స్క్రైబర్స్ మిత్రులు బ్రో ఎప్పటి నుంచో అన్నీ చేస్తున్నావు కానీ మన రాయలసీమ స్టైల్ది చెయ్యి సంగటి నాటుకోడి పులుసు అని చెప్పినారు. ఈ స్క్రీన్ పైన పెట్టిన కామెంట్ కోసం వాళ్ళ కోసం ఈరోజు మన రాయలసీమ స్టైల్. కాకపోతే సంగటి ఎప్పుడు మా మమ్మీ వేరేలా చేస్తుంది, గట్టి ఇట్లా ముద్ద. ఈరోజు పిండి తక్కువైంది, కొంచెం అనికయింది. ఈరోజు ఎందుకో ఇది చేపగుడ్డు. అయితే ఈ మెమరీస్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి రాయలసీమలో, ఎందుకంటే ఒక్కోసారి మనకు సంగటి అనుకోయి ఇట్లా ప్లేట్లో పోసుకొని తిన్నాయి. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. మా పిల్లలు అయితే తినలేదు కానీ నాకైతే మాట్లాడుతుంటే కూడా నాకు ఊరిలో వస్తున్నాయి నోట్లో. ఇంకా వేడి వేడిగా అసలు మస్తుంది. అసలు కర్రీ అయితే సంగటి మస్తుంది కానీ నాటుకోడి కర్రీ తినాలి, ఆ కాంబినేషన్ లో మస్తుంటది. అయితే మరి లేట్ చేయకుండా మన స్క్రీన్ పైన అడిగిన మన ఫ్రెండ్ కోసం ఈ ఛాలెంజ్, కాబట్టి లేట్ చేయకుండా చేద్దాం అక్క. తమిళ కోసం పోజు మంచిగా కనిపించేటట్టు, కూర కింద పడకుండా స్టార్ట్ చేద్దాం ఆమె. కాకపోతే ఇది ఎట్లా అక్క పట్టుకుండేది? నువ్వు ఎట్లా ఇట్లా స్టార్ట్ అని చెప్పు రాదురా. తమిళ పేరుతో ముక్క పెట్టేసుకున్నా. అబ్బా స్టార్ట్. ఒరే ఒక సైడ్ నుంచి తినరా, ఒరే అక్క చూడరా. కాలుతుంది నిజంగా మస్తుంది. రాయలసీమ స్పెషల్ సంగటి సంగటి కదా. వేడిగా కాలిపోతూ పోతుంది. నేను మామూలుగా సంగటి తినా, గట్టిగా ఉంటే ఒక ఉంటుండే కానీ ఈ సంగటి మస్తుంది. మమ్మీ పిండి పిండి చేస్తుంది, బాగుండదు. ఏంటి సంగటి ఇట్లా లూజ్గా ఇదే ఎంత బాగుంది మమ్మీ. ముద్ద బాగుంటారా? ఇటు కూడా బాగుంది. రేషన్ బియ్యంతో చేసిన సంగటి ఇది. రుచా జిగట ఇందులో అది వస్తుంది గంజి. రుచానేమో రుచి రుచి. చికెన్ కూడా మెత్తగా అయిందిరా. కాలిపోతుంది మింగకండి అట్లనే, గొంతు కాలుతుంది. నిజంగా మస్తుంది. గట్టిగా ఉంటే పప్పి అసలు కొట్టేదేలే. ఇది నేను ఓడిపోతే నాకు ఇన్సల్ట్ అబ్బా, ఎందుకంటే రాయలసీమ బిడ్డనా. నాకు ఓడిపోయినా ఏం కాదు, ఎందుకంటే తెలంగాణ బిడ్డను. ఎందుకంటే సంగట్లో బుట్టి సంగట్లో పెరిగింది దాన్ని. మీ ఇద్దరు బాగానే చెప్పుకుంది, నేనేం చెప్పుకోవాలరా ఇప్పుడు. నిజంగా మస్తుంది. తెలంగాణ బిడ్డ, రాయలసీమ కోడలు, అంతేనా? మా అక్క అసలు ఏ ప్రాంతం కాదు. సంగటి చికెన్ నాటుకోడి అడిగిన వాళ్ళకి ఏలియనారా ఓ ముద్ద నా నుంచి. పట్టుర్రి 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 పట్టుర్రి. వాళ్ళు తిన్నారంట నీ చేతను. తిన్నారా అంటున్నా ఎందుకమ్మి? నేను అంటున్నా, తింటారా అడుగు కావాలంటే. నా చేతులు పెడితే మా ఇంట్లో మా మమ్మీ మా అక్క ఇద్దరు తినరు, ఎందుకంటే వాడి ప్లేట్ అంత ఘోరంగా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా పెడుతున్నా. మీరు తింటారా? కామెంట్ చేయండి అని చెప్పి పెట్టండి కామెంట్లో, నేను తినిపిస్తున్నాను మీ అందరికి. డాడీ తినిపిస్తుంది తింటావారా? అంటే పెట్టండి, 6 నెలలకు పెడతారు. అది డాడీ పెట్టే ముద్ద, డాడీ ప్లేట్ ఎట్లుంటుందా? సేమ్ నా ప్లేట్. మా డాడీ ప్లేట్ కూడా మా తమ్ముడు ప్లేట్ ఉన్నట్టే ఉంటుంది. అయితే పిల్లలు తినలేరేమో అని సంగటి ఎక్కువ నేనే పోసుకున్నా, పెట్టుకున్నా కాదు ఎక్కువ పోసుకున్నా. నిజం కదా నాన్న? అయితే సగం తినగానే కడుపు నిండుతాం. లాస్ట్ టైం కూడా మధ్యాహ్నం తిన్న బిర్యానీకి నైట్కి వెళ్ళా, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళా. అబ్బాయి ఇది లూజ్గా పట్టుకోనికే వస్తలే, ఆడికి లెవెల్ చేసేసిన. గట్టిగా ఉంటే పప్పి
ఇంత కూడా కాదు అది కొంచెమే అవుతుంది. ఇగో సంగటి పెరుగు సర్ది కలుపుకొని తాగుతాంగా, దానికి ఇది మస్తు సెట్ అవుతుంది. ఇది ఇట్లా దులుకుంటాం కదా, ఇది సేమ్ అట్లనే ఉంది. ఇగో స్పూన్ వేసుకొని తినాల్సింది మమ్మీ. స్పూన్తో కొంచెం కొంచెం వస్తానే. ఇవమ్మా ఇంకోటి మీకు ఒక క్వశ్చన్, అసలు సంగటి ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా? తెలిసి కామెంట్ చేయండి. రాయలసీమ అనుకుంటారు కానీ రాయలసీమ కాదు, పుట్టింది రాయలసీమలోనే కాదు అసలు. రాయలసీమలో పుట్టింది అక్కడ, తర్వాత అక్కడ వచ్చినట్టు కొందరు. రాయలసీమలో అందరని కాదు మమ్మీ, కొందరు. మనమైతే పుట్టింది అక్కడ, అంటే మన పూర్వీకులు అయితే అక్కడి నుంచి వచ్చినారు. మన ఇంటి పేరు వాళ్ళు 4 తరాల కింద, 1-2 తరాలు కాదు. మాది రాయలసీమకి వలస వచ్చిందంట. మా ఒరిజినల్ పూర్వీకులు. మా ఇంటి పేరు ఏదైతే ఉందో నాగినేని, మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాతలు అని. వాళ్ళు కర్ణాటకన్స్ అంట. కర్ణాటక కన్నుల కర్ణాటకన్స్. అదే కన్స్, అయితే కర్ణాటక కన్స్ అంటారు. 5-6 తరాల క్రితం రా మీ తాత వాళ్ళు ఎవరో. అందుకే మా అమ్మకాల్లో కూడా తెలుగు వాళ్ళ ఏ కోసం కనబడదు అని మేము చెప్పుకోవడం కాదు, మా చుట్టూ ఉన్న వాళ్ళు అట్లా అన్నారు. నువ్వైతే బీహార్ అని అంటావు. బీహార్ వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తే ఎగిరిపోతారు రీ. బీహార్ వాళ్ళు మన తెలుగు ఛానల్ చూస్తారు. ఎందుకు? బీహార్ వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు. రాయలసీమ బిడ్డ సంగట్లో ఓడిపోతే బాగోదు, అందుకే లప్ప మింగేసిన. తినేసిందా అమ్మ అప్పుడే? మళ్ళా రెక్కబలి ఉంది. అది ఉండేవి తినాక ఫస్ట్. నాకైతే ఇంకా కొంచెం ఒక బుక్క వాటర్ కూడా పట్టట్లేదు, తినేసిన. అయితే లాస్ట్ టైం నా కొడుకుతో బాసనలు తోపిద్దాం ఉన్నా కదా, కానీ నాకే ఎందుకే వద్దులే, వాడికి రాదు. ఇంకోటి రాదట్టది ఉంచితే వాడు చేసి చేసేడికి నాకే నచ్చదు, మళ్ళీ నాకు ఉల్టా పని. వాడిని ఇబ్బంది పెట్టి నేను ఉల్టా పని చేసుకొని కదమ్మా అంత గలీజ్గా లిక్విడ్గా ఒక దగ్గర పోసి అట్లా చేసి, ఎప్పుడన్నా చాయ్ గిన్నె కడిగింది లేకపోతే కడుగుతాడు, ఆ పైన ఇంత ఏడెంత ఆడెంత వేసి పెట్టిస్తాడు మా చాయ్ ఘోరంగా. ఆ దృష్టిలో పెట్టుకొని అది చేపిలేదు. పట్టుకొని పీకుతా ఉంటే ముఖం మీద పడతా చుక్కలు. ఒరే తినరా, పత్తలు పడకుండా నువ్వు తిను, నీతో పాటు నేను కూడా కూర్చొని తింటా. నేను తినేస్తా. అందరూ ఏమంటుంది తెలుసు, నువ్వు ఛాలెంజ్ లెక్కనే చేస్తలేవంటే మళ్ళీ ఛాలెంజ్ అని పేరు పెట్టుకున్నావు అంట. నేనే ఛాలెంజ్ చేస్తున్నా, మా అమ్మ ఒక్కటే చేస్తుందంట. అయితే చాలా మంది నన్ను అంటారు, ఎవరు వచ్చిన పిల్లలు ఏంటిది ఇది కట్ చేసినానా. అయితే చాలామంది అమ్మ మాత్రమే ఛాలెంజ్ లాగా చేస్తుంది అంటారు. నిజంగా నేను సంగటిని ఇట్లా మనం పొద్దున్నే పెరిగేసుకొని పిసుకొని తాగుతాం కదా సంగటి, ఆ టైప్లో తాగేసిన. రాయలసీమలో పుట్టి పెరిగిన సంగటి, నాటుకోడి, మిరకాయ నలుపుడు, కారము, సొద్ద సంగటి, సొద్ద కొట్ర, ఇవన్నీ దిట్టంగా తిన్నాళ్ళు. చిన్నప్పుడు 2-3 ముద్దలు వేసేసిన వాళ్ళం. ఇంట్లో ఓడిపోతే ఏమన్నా ఉందా నా పిల్లల దగ్గర? అందుకోసమే ఆల్ టైమ్స్ సంగట్లో ఓడిపోయేది నా పిల్లలే. లాస్ట్ టైం తలకాయ కూర సంగటి కూడా పెట్టినా వాళ్ళ కూడా ఓడిపోయింది వాళ్ళే. నిన్న బిర్యానీలో కూడా ఓడిపోయింది ఇదే. నిన్న బిర్యానీలో కూడా నా పిల్లలే ఓడిపోయారు. ఫుల్గా అయిపోయింది. మీరు తింటారా ఆపేస్తారా? తినేనా దబ్దబా. అమ్మా నాకు నిండిపోయింది కడుపు. వేడి వేడి సంగటి తింటుంటే చెమటలు ఇట్లా పడుతుంటాయి చూడు. ఇదంతా పులుసు అంతా నా బట్టలకు కూడా అంటుతుంది. కూర మాత్రం మస్తు చేసినావు. అవునా, మస్తు అంటే మస్తు. సంగటి కూడా గట్టిగా ఏంటో నేను చెప్తున్నా. నాకు ఇచ్చిన నచ్చింది అక్కడ.
గట్టిగా వింటే అద్దరికి అద్దరికి అద్దరికి. ఇంకో విషయం చెప్పాలి, ఇంత కూడా అయ్యేది కాదు ఇప్పుడు ఇంత అయింది, గట్టిగా వింటే ఇంత అయ్యేది. అవును. అంటే ఇలా గంజే ఉందిలే. అక్క నా చేతితో ఒక ముద్ద తింపిద్దాం. పప్పి నాకు వాంతి అయితే సంగటి రేషన్ బియ్యంతో చేసుకుంటే, దొడ్డు బియ్యం రేషన్ బియ్యంతో చేసుకుంటే మస్తు ఉంటుంది. మమ్మీ ఇప్పుడు అక్క చిగట చిగట్టగా మస్తు బలం కూడా అది. నా చేతితో ఒక ముద్ద తినాలక్క. నువ్వు తింటావా? అబ్బా అబ్బా నేనే ఘోరం అంటే నాకు ఆహా తమ్ముడికి ముద్ద పెట్ట నీకు చేస్తున్నది ఆ పని. అదే కదా నా బిడ్డ అట్లా చేయదే అని షాక్ అవుతున్నా. నువ్వు తినాలి. నేను తింటా అక్క. తింటావా? చూడు చూస్తున్నాలే నా అంత దరిద్రం. వాడు ఇంకేం ఘోరం చేస్తాడు. అందుకే నేను తింటా. అటు. నా మూతి చూసి తిను. ఊరి నీకు తల్లింటికి వస్తున్నాయింది. ముసలాడు అవ్వలేము మేము, 40 years వచ్చినాయి. 40 అంటే నాకు 80 90 అలాక్కన. ఇప్పుడు మా అక్క తింటుంది. కట్ చేస్తావా? నేను లేచి వెళ్ళిపోతారు. ఒక్క బుక్క తిన్నాక నాకు కావాలంటే ఇంకో ప్లేట్ సంఘటన తింటా, కానీ నీ చేతితో మాత్రం అసలే తిన్నా. ఆ ప్లేట్ చూపిరా ఒకసారి. అప్పటి నుంచి దాన్ని చూస్తే నాకు వాంతి వస్తుంది. ఇప్పుడన్నా బాగుందేమో జర. అన్నంలో అయితే అందులోనే బొక్కలు, అందులోనే రెక్కలు, అందులోనే అన్నం. ఆ ప్లేట్లో ఎవరన్నా తింటారా? రేపు నా కోడలు ఈడు మిగిలిచ్చిన అన్నం ఏం తింటదేమో నాకు డౌటే. మా రాముడు మిగిలిచ్చిన అన్నం నేనేదో ఇట్లా తింటా. అంటే అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగిలిచ్చి తినిపిస్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి, భర్త మిగిలిచ్చిన అన్నంలో మనం కొంచెమైనా సరే ప్రసాదం లాగా తినాలి. మనం దేవుడి దగ్గర ప్రసాదం ఎట్లా తీసుకున్నాం అట్లా ప్రసాదం లాగా తినాలి. నేను మా రాముడు మొత్తం తినేసినా కూడా మెతుకులు 4-5 మెతుకులైనా ఉంటాయి కదా, అట్లా ఆ 4-5 మెతుకులు తినేసి కడిగేస్తా ప్లేటు. ఎందుకంటే అది మనకు ప్రసాదంతో సమానం, చాలా మంచిది. మనం అప్పుడప్పుడు హస్బెండ్ని జర కొన్నిట్లో పీల్చి పిప్పి చేస్తుంటాం కదా, చిన్న చిన్న గొడవలు పెట్టి ఇట్లా ఇట్లా చేస్తుంటాం కదా, అలాంటివి ఏవి కూడా మనకు రావన్నమాట. అట్లా మరీ పెద్ద గొడవలు కాదు, చిన్న చిన్న పిల్లల గురించి ఇట్లా నా కోడలికి నేను చెప్తారా వచ్చిన తర్వాత, నా బిడ్డ ఎట్లుంటుందో నా కోడలతో అట్లుంటా. ఇంకోటి నేను నా కోడలు ఒకటై వాడిని రాసి రంపాన పెడతాం. నేను కూడా నా బిడ్డ నేను నా కోడలు, రేపు నా మనమరాలు వస్తే మనమరాలు, మేమందరం ఒక టీమే అవుతాం. వాడొక్కడే కొట్టంగాడు ఎప్పటికైనా. ఉంటే గింటే నీ పిల్ల ఉండాలి నీతోని, ఏముండదు మమ్మీ నీ పట్టు. అయినా నా గురించి తెలిసినాక నాలాంటి అత్తమ్మ చట్టు లేకుండా పోతారా? అయినా వాడు కూడా నా కొడుకే కదా, నాలో సగం నాలాగా నేనే కాబట్టి ఇట్లా. నా బిడ్డ ఏమో నాలో ఫుల్లులే, లేదా చంపుతుంది ఇప్పుడు. ఇగో మన ఇంటికి వచ్చే ఆడపిల్ల అక్కలాగానే ఉండాలిరా. నీకు హనుమాను 100 వరాలు ఇస్తేనే నీకు అట్లా ఇచ్చేస్తాడు పిల్లాన్ని. ఇక నేను బేఫికర్గా గుండెల మీద చేసుకొని వదిలేసి వెళ్ళిపోతా ఇంకా తీర్థయాత్రలకి. ఇయర్లీ వన్స్ వచ్చి నా మనల్ని మరదల్ని పిల్లల్ని చూసుకుంటా అంతే. మైలో గడి గిన్నె కూడా అంత అధ్వానంగా ఉండదు కదా, అంత గలీజ్ ఉంది మీ ప్లేటు. ఎందుకంటే ఇంత చక్కరగా చేసుకుని ఆడపిల్లలు దొరకాలంటే మంచిగానే కదా సంసారం. పిల్లలు, సంసారము, బిజినెస్లు ఇంత చేసుకుంటూ రోజు రోజుకి ఇయర్కి ఒక్కొక్క ఇట్ట తెచ్చి పెడుతుంది. నేను ఖర్చు కూడా ఎక్కువ చెయ్యను. అంటే ఇంకా అలాంటి కోడలు వస్తే ఇంకా ఎట్లా నిమ్మలంగా కాశీ, రామేశ్వరము అన్నీ చుట్టేసి వస్తా. మా రాముడు నేను అలాంటి అంటే వచ్చి నా పిల్లలు ఎట్లున్నారు, నా కోడలు నా కొడుకు ఎట్లున్నారని చూసుకొని పోతా. మొత్తం వదిలేసి నా కోడలమ్మ వచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం అన్నీ అప్పచెప్పేసి, ఇగో తల్లి, ఇగో నా ఆస్తులు పాస్తులు, ఇగో నా కొడుకు అన్నీ నీ చేతిలో పెడుతున్నా నా బంగారు తల్లి. ఈ సంసారాన్ని నువ్వే నిలబెట్టు, నా కొడుకుని నువ్వే చూసుకో అమ్మలాగా. నేను ఎట్లయితే నా కొడుకుని చూసినాను అట్లనే చూసుకో అని చెప్పి అన్నీ అప్పచెప్పేసి మేము ఇంట్లో అందరం ఆమె కోసం వెయిట్ చేస్తున్నాం తెలుసా. ఎక్కడుందో అవును నా కోడలు ఎక్కడ పుట్టిందబ్బా, ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వస్తుంది కామెంట్ చేయండి ఎవరైనా. అంటే సిల్లీగా చూద్దాం. నేనైతే అనుకుంటున్నా తెలంగాణ అని,
రాయలసీమలో అడుగుతా ఉన్నారు, నేనైతే తెలంగాణలో దృష్టి పెట్టున్నా. ఆంధ్ర నుంచి కూడా ప్రపోజల్స్ వస్తున్నాయి. ఫైనల్గా ఎక్కడవుతుందో క్రేజీగా ఒక కామెంట్ వేసేయండి. రేపు చూసుకుందాం. ఇంకా చెప్పేసేరా, అన్నం తినేది అరిగిపోయింది మన మాటలతోని. అయితే చూసిరుగా ఇంతసేపు అబ్బా నువ్వు అది షో చేయకు నాయన, బంద్ చేసి ఇక. వాడు తినుడేమో అది దాన్ని చూస్తుంటేనే నేను తిన్నది వెళ్ళొస్తుంది. అయిపోయింది ఛాలెంజ్. మన సబ్స్క్రైబర్ అడిగినట్టు మంచిగా మీరు అనుకున్నట్టే ఉందా సంగటి అయితే అక్కడ లేదులే, నాటుకోడి అవుతుంది. కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకా కావాల్సిన ఛాలెంజ్లు కామెంట్ చేయండి. అట్లనే కామెంట్ నచ్చిందా కామెంట్ చేయండి. ఎవరు ఛాలెంజ్ లాగా చేస్తారు అది కూడా కామెంట్ చేయండి. ఎట్లాగా మీరు అమ్మనంటారు కాబట్టి కొంచెం ఇట్లా దానికోసం అయితే ఇలాంటి ఛాలెంజెస్ ఇంకా కావాలి అంటే పవన్ నాయినేని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సర్పకాయ చేసేసి అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లా ఫ్యామిలీలో ఇట్లా వచ్చి ఎవరు కూడా చేయరు నాకు తెలిసి. ఎందుకంటే అమ్మ తల్లి పిల్లలు భార్యాభర్తలు అట్లా కామన్గా చేస్తుంటారు, అక్క తమ్ముడు కామన్గా చేస్తుంటారు. అక్క తమ్ముడు అమ్మ చేసేది మా ఛానలే అనుకుంటా. అట్లే మా అక్క అందంగా కనిపించిందా లేదా ఈరోజు కామెంట్ చేయండి. ఇది ఓవర్ యాక్షన్ చేయకు, నీకు పిల్ల కోసం అడిగింది కదా మమ్మీ, అది చెప్తారు. మా అక్క ఈరోజు అందంగా ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే డైలీ మా అక్కకి మంచిగా పాజిటివ్గా పెట్టిరు అనుకో, డైలీ వస్తుంది మా అక్క తిన్నీక. అరే నీ వీడియోలో మంచిగా అందరు పొగుడుతుర్రా, ఇష్టం వచ్చింది ఏదంటే అందంగా అనేది పక్కన పెడితే అక్క నువ్వు సన్నగా ఉన్నావు అంటే ఇంకా వాళ్ళ మెసేజ్ అయితే 10 సార్లు చూసుకుంటారు. మీ పేరు కూడా గుర్తు పెట్టుకుంటది. అబ్బా పలాని పేరు వాళ్ళు. అవును మర్చిపోయినా, ఎవరో 25th బర్త్డే లాంటివి ఏవో చెప్పారు. నిజంగా అందరికీ స్పెషల్గా నేను అవి చెప్పలేకపోతుండొచ్చు. నా కొడుకు ఛానల్ చెప్తున్నా, ఎట్లాగో నా ఛానల్లో చూసే వాళ్ళు చూస్తారు కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి హనుమాన్ దయ వల్ల. అంతే, మీరందరూ మంచిగా ఉండాలి. మీ అందరికి కూడా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు చిన్నవాళ్ళు అయితే, మీరు పెద్దవాళ్ళు అయితే మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. అట్లనే చిన్నవాళ్ళు అయితే మీ ప్రేమలు మాకు ఇవ్వండి. చిన్నవాళ్ళు అయితే చిన్నవాళ్ళకి అంతా నా బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళకి అందరికి కూడా నా ప్రేమ నా గౌరవం అంతా కూడా మేము ఫ్యామిలీ అందరం ఇస్తాము. ఇక్కడికైతే బంద్ చేస్తున్నాము. ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంజిత వర్డ్ నాయినేని అని మా అమ్మ అంటది. పవన్ నాయినేని యూట్యూబ్ ఛానల్.